మరి ఉత్తరించిద్దామండి. ప్రసాద్ బోయిన్పల్లి నుంచి రాస్తున్నారు. తండ్రి చనిపోయిన వారు మాత్రమే పుష్కరాల్లో పిండ ప్రదానానికి అర్హుల తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్యంగా పిండ ప్రదానం చేయాలంటే తండ్రి మరణించిన వాళ్ళే చెయ్యాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో తండ్రి ఉన్నా కూడా చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమిటవి అంటే, ఒక వ్యక్తికి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు అన్నప్పుడు ఆ ఆడపిల్లకు పుట్టినటువంటి మొదటి పిల్లవాడు తనకు ఆ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడానికి తగినవాడవుతాడు. అతనికే ఆ అధికారం ఉంటుందన్నమాట, మనవడికి, కూతురు కొడుక్కి. అందుకని ఆ కూతురు కొడుకు ఎవరైతే ఉన్నారో అతను తన తండ్రి ఉన్నా కూడా తాతగారికి ఈ కార్యక్రమాలు చేయవచ్చు. తక్కిన సందర్భాలలో తండ్రి ఉండగా పితృదేవతలకి చేయాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు కదా, అతను చేస్తున్నాడు కదా, అందుకని అవసరం రాదు. అందువలన తండ్రి ఉన్నవారు సామాన్యంగా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనే భావంతో ఉంటారు. అంతేకాకుండా మనకి కొన్ని సందర్భాల్లో, ఉదాహరణ నరక చతుర్దశి ఉంది, ఆ రోజున మనం తర్పణాలు ఇస్తూ ఉంటాం, యమునికి తర్పణాలు ఇస్తుంటాం. ఈ యముడికి తర్పణాలు ఇచ్చేటప్పుడు తండ్రి ఉన్నవారు దక్షిణంగానే తిరిగి బియ్యం అక్షతలుగా కడిగి చేసుకుని, అంటే దాంట్లో పసుపు కుంకుమలు కలపకూడదు, తెల్లవే ఉంటాయి ఆ అక్షతలు, వాటితో దేవతీర్థంలో, దేవతీర్థం అంటే మనకు ఇలా చేతికి వేళ్ల మీద నుంచి కిందకి నీళ్లు వెళ్ళలేదా అని దేవతీర్థం అంటారు. ఈ బొటకన వేలికి చూపుడు వేలికి మధ్య భాగం నుంచి వెళ్ళేటువంటి నీటిని పితృతీర్థం అంటారు. కాబట్టి అక్షతలతో దేవతీర్థంగా యమునికి తర్పణాలు ఇవ్వాలి. ఎవరు? ఈ తల్లిదండ్రులు ఉన్నవారు దక్షిణంగా తిరిగే ఇవ్వాలి. యముడు ఆ దిశలో ఉన్నాడు కాబట్టి. తల్లిదండ్రులు లేనివారు సవ్యంగా దంజన లేకుండా అపసవ్యంగా వేసుకుని పితృతీర్థం ద్వారా మాత్రమే, నల్ల నువ్వులతో మాత్రమే తర్పణాలు ఇస్తారు. దీని తాత్పర్యం ఏమిటి అంటే, తండ్రి ఉన్నవారు పితృదేవతలకు చేయాల్సినటువంటి అవసరం లేదు, తండ్రి లేనివారు మాత్రమే చెయ్యాలి. అలా వాళ్ళకి మాత్రమే ఆ నువ్వులతో దక్షిణ దిశగా పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే అధికారం ఉంటుంది, వాళ్ళు మాత్రమే చేయాలి.